హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రణవీర్కి తన మనుషులు ఫోన్ చేసి చెప్తారు మనోహరి గుడికి బయలుదేరి వెళ్ళిందన్న విషయం. ఇక రణవీర్ కూడా తన మనుషులతో పాటు గుడికి బయలుదేరి మనోహరి కోసం వెళ్తూ ఉంటాడు. ఎలాగైనా ఇవాళ మనోహరిని పట్టుకొని తీరాలి అని చెప్పి అక్కడ రాథోడ్, నిర్మల, తన భర్త మనోహరి అందరూ కలిసి గుడికి వెళ్తూ ఉంటారు. దండం పెట్టుకుంటూ ఉంటుంది. దేవుడా, ఎలాగైనా సరే అమర్ ఆ డైరీ చదవకుండా చూడు అని చెప్పి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక్కడ బాగి, అమర్ ఇద్దరు కూడా జీప్లో వెళ్తూ ఉంటారు. అమర్ చాలా సీరియస్గా ఉంటాడు. బాగి మాత్రం నవ్వుతానికి ట్రై చేస్తూ ఉంటుంది. అమర్ని చూస్తూనే ఉంటుంది. దేవుడా, ఏంటయ్యా ఇది లైబ్రరీ లాగా ఈ సైలెన్స్ ఏంటి? భరించలేకపోతున్నాను. ఏదైనా మాట్లాడొచ్చు కదా, సరదాగా ఇద్దరమే వెళ్తున్నాం కదా, కబుర్లు చెప్పొచ్చు కదా. అలాగా సీరియస్గా మొహం పెట్టుకొని కూర్చుంటారు ఈ ముద్దబ్బాయి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే నేనే ఏదో ఒకటి మాట్లాడించాలి అని ఫిక్స్ అవుతుంది. ఇక అమర్ని మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉండగా ఒక్కసారిగా అమర్ బ్రేక్ వేస్తాడు. ఎవరో అడ్డు రావడంతో ఇక అప్పుడు బాగి తలపైన నుంచి ఒక డైరీ వచ్చి తన చేతిలో పడుతుంది. ఏంటా అని చెప్పి బాగి చూస్తూ ఉంటుంది. అమర్ ఆ డైరీని చూసి ఆశ్చర్యపోతాడు. ఇది అరు డైరీ అని చెప్పడంతో బాగి అలా చూస్తూ ఉండిపోతుంది. తన చేతుల్లో నుంచి అమర్ ఆ డైరీని తీసుకుంటాడు. ఇక అరుని చాలా జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ ఉంటాడు. ఇది అరు డైరీ అని చెప్పి చూస్తూ ఉంటాడు. చాలా ప్రేమగా బాగి మౌనంగా ఉండిపోతుంది. అమర్ చెప్తూ ఉంటాడు, ప్రతిరోజు కూడా అరు ఇలాగా డైరీ రాసేది నా గురించి, పిల్లల గురించి, అమ్మ, నాన్న, మా అందరి గురించి కూడా రాస్తూ ఉండేది. తన జీవితంలో మమ్మల్ని అందరినీ నింపేసుకుంది. తన జీవితం అంతా కూడా మేమే అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. రోజు నాకు చదివి వినిపిస్తూ ఉండేది నేను రాత్రి వచ్చిన తర్వాత అని చెప్పడంతో బాగి ఆశ్చర్యపోతుంది. ఏంటి అక్క, డైరీ మీకు చదివి వినిపించేదా? ఎలా వినేవారండి మీరు? అది పర్సనల్ కదా డైరీ అంటే అని బాగి అడుగుతూ ఉంటుంది. రోజు అలా చదివి వినిపిస్తూ ఉండేది. తన గురించి ఏమైనా రాసుకుంటుందేమో అని చెప్పి అనుకునేవాడిని. కానీ ఎప్పుడు చూసినా నా గురించి, పిల్లల గురించి, మా గురించి మాత్రమే రాసేది. తన గురించి ఒక్కరోజైనా రాసుకుంటుందేమో అని నేను వినేవాడిని. కానీ ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా తన గురించి ఏమీ రాసుకునేది కాదు, మా గురించే రాసేది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక బాగి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. తను మా గురించి కాకుండా ఇంకెవరి గురించైనా రాసింది అంటే అది నీ గురించి మాత్రమే అని చెప్పడంతో బాగి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అమర్ చెప్తూ ఉంటాడు, నీ గురించి మాత్రమే రాసేది అని ఇంకా చెప్తూ ఉంటాడు. అలాగా అదేంటండి, నా గురించి రాయటం ఏంటి? నేను అక్కకి పరిచయమే లేదు కదా, అలాంటప్పుడు నా గురించి ఎలా రాస్తుంది? అసలు నేను తెలియదు కదా అని అడుగుతూ ఉంటుంది ఆశ్చర్యంగా. ఇకప్పుడు అమర్, నేనేమన్నాను? నీరజ గురించి రాసేది, తన ఫ్రెండ్ అని ఉండేది, ఆ అమ్మాయి గురించి రాసేది, నీ గురించి కాదు నీరజ గురించి అని చెప్తూ ఉంటాడు. అవునా, నీరజ అన్నారా? నాకు నీ గురించి అన్నట్టే వినిపించింది అని చెప్తూ ఉంటుంది. కాదు, తన ఫ్రెండ్ గురించి అని చెప్పి ఇక డైరీని అలా పక్కకు పెట్టేసి ఇక బయలుదేరి మళ్ళీ గుడికి వెళ్తూ ఉంటారు. అక్కడ మను టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎలాగైనా అమర్ డైరీ చదవకూడదు అని చెప్పి ఇటు రణవీర్ కూడా దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఎలాగైనా మనోహరి ఇవాళ నాకు దొరకాలి అని చెప్పి అమర్, బాగి ఇద్దరు కూడా గుడికి వెళ్తారు. అక్కడ కారు దిగగానే అమర్ ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్దామా గుడి లోపలికి, లేకపోతే అమ్మ నాన్న వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేద్దామా అని బాగిని అడుగుతూ ఉంటాడు. సీతమ్మ ఎప్పుడూ కూడా రాముడు అడుగుజాడల్లోనే నడుస్తుందండి. రాముడు ఏం చేస్తే అది చేస్తుంది అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ అంటాడు,
ఏయ్ లూజు, ఒక్క రోజైనా తిన్నంగా సమాధానం చెప్తావేమో అని ఎదురు చూస్తాను, కానీ ఒక్కరోజు కూడా తిన్నంగా సమాధానం చెప్పవు. నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు అసలు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక బాగి తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది. లూజు కాదు, అంతా నా తలరాత, మీకు ఏమీ అర్థం కాదు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది. ఇక వెళ్ళిపోతూ ఉండగా ఒక్కసారిగా ఏమండి ఆగండి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమర్ని గుద్దేస్తుంది. ఇక అప్పుడు అమర్కి కోపం వచ్చేస్తూ ఉంటుంది. నీకు తిన్నంగా నడవటం రాదు, నాకు ఇలాగ తింగరగా నడిస్తే చిరాకు, 2 feet డిస్టెన్స్లో నడువు నువ్వు నాకు అని చెప్తూ ఉంటాడు. 7 అడుగులు వేసింది ఇలా దూరంగా నడవటానికా అని బాగి అడుగుతూ ఉంటుంది. ఇక అమర్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. వద్దులే అవసరమే అని చెప్పి అమర్కి అలా దూరంగా నడుస్తూ ఉంటుంది. అమర్ ముందల వెళ్తూ ఉంటాడు. ఇక బాగి నడుస్తూ ఉండగా తన కళ్ళల్లో ఏదో పడుతుంది సడన్గా. ఇక అయ్యో ఏమిటి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక బాగి కళ్ళల్లో ఏదో డస్ట్ పడుతూ ఉంటుంది. ఏమండి చాలా పెయిన్ వచ్చేస్తుంది, కళ్ళు మండిపోతున్నాయి, చూడలేకపోతున్నా అని చెప్పి గోల పెడుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ ఏమైంది నేను చూస్తానుండు అని చెప్పి ఇక మిస్ అమ్మ కళ్ళల్లో అలా ఊదుతూ ఉంటాడు. ఇక చాలా దగ్గరగా మిస్ అమ్మని అలా చూస్తూ ఉంటాడు. ఇక మిస్ అమ్మ అలా అమర్ని చూస్తూ ఉండిపోతుంది. అలా డస్ట్ని తీస్తూ ఉంటాడు అమర్ బాగి కళ్ళల్లో నుంచి. ఇంతలో అక్కడికి ఇక మనోహరి, రాథోడ్, అమర్ వాళ్ళ అమ్మా నాన్న అక్కడికి వస్తారు. వీళ్ళిద్దరిని అలా చూసి అమర్ బాగీని కిస్ పెట్టుకుంటున్నాడేమో అని చెప్పి పొరపాటు పడుతూ ఉంటారు. మనోహరి చూసి ఆశ్చర్యపోతుంది. రాథోడైతే అబ్బా వీళ్ళిద్దరూ కలిసిపోవాలని అనుకున్నాం కానీ మరీ ఇంత కలిసిపోతారని అనుకోలేదు అని సిగ్గుపడిపోతూ ఉంటాడు. మేడం మనం అటు వద్దు, ఇటువైపు వెళ్దాం, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి మనోహరిని కూడా ఇటువైపుగా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో మిస్ అమ్మకి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. బాగానే ఉందండి అని చెప్పడంతో ఇక అమ్మ నాన్న ఎటు వెళ్ళిపోతున్నారు, ఇటు రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అమర్ ఏమైంది అటు వెళ్తున్నారేంటి అని అమర్ అడగటంతో అంటే మీరిద్దరూ ఇటువైపు కొంచెం మీ ఇద్దరిని డిస్టర్బ్ చేయటం ఎందుకు అని చెప్పి అని రాథోడ్ అనటంతో ఏమైంది మీకు, అందరూ ఎప్పుడు చూసినా అలా మాట్లాడతారు, రండి లోపలికి అని చెప్పి వెళ్తూ ఉండగా అమర్ అక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్తూ ఉంటాడు. అతని అడుగులలో మిస్ అమ్మ అలానే అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉండగా మను వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు, ఏదో హెల్ప్ చేసావు కదా అని దగ్గరికి తీస్తున్నాడు, అంతే ఏమీ ప్రేమ కాదు అని మను చెప్తూ ఉంటుంది. నీకు అలా అనిపిస్తుందా, ఇంకా ఏమనిపిస్తోంది మను, నువ్వు గుడికి రానన్నావు కదా ఎందుకు వచ్చావు, ఇప్పుడు నీ మొహం చూసి నాకంతా మూడంతా పోయింది మను, పోమను అని చెప్తూ ఉంటుంది బాగి. ఇక అలా అమర్ వెనకాలే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది లోపలికి. ఇక రాథోడ్ పంతులకి ఫోన్ చేసి ఇంకా రాలేదేంటని అడగటంతో నేను కొడైకెనాల్ వెళ్ళిపోతున్నాను, పని వచ్చింది, అందుకని మా అన్నయ్య అక్కడ వేరే శర్మగారని ఉంటారు, ఆయన చేయిస్తారు పూజ, ఇందులో చాలా బాగా చేయిస్తారు, కానీ తిక్క తిక్కగా వాక్కు అని రాథోడ్కి చెప్తూ ఉంటారు. ఆయన చాలా కోపిష్టని కూడా చెప్తూ ఉంటాడు. ఇక ఈ విషయం వచ్చి అమర్కి చెప్తూ ఉంటాడు రాథోడ్. ఇక ఈ పంతులు ఎక్కడ అని ఎదురు చూసే లోపే వెనకాతల నుంచి పంతులు ఇదిగో ఇక్కడే ఉన్నానని చెప్తూ ఉంటాడు. అక్కడ అమర్ వాళ్ళ అమ్మ నాన్న బాగీతో అమర్తో దాంపత్య వ్రతం కూడా చేయించే ఏర్పాట్లు చేస్తాడు. ఆ విషయం అమర్కి బాగీకి తెలియకుండా చూసుకుంటాడు. ఇక పంతులు వచ్చి రండి నేను దాంపత్య వ్రతం బాగా చేయిస్తానని చెప్తూ ఉంటాడు. అమర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. దాంపత్య వ్రతం ఏంటి అని అడగడంతో అప్పుడు పంతులు అంటే ఇది పరిహార దోష నివారణకే చేయిస్తున్నాం, దంపతులు చేయాలి కాబట్టి అలా దాంపత్య వ్రతం అని అన్నాను అంతే, రండి అని చెప్పి పూజారి గారు తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకా మను చాలా కోపంగా చూస్తూ ఉంటుంది వీళ్ళని. ఇక అమర్ బాగీలు పూజ చేస్తారా, మనోహరి కోసం రణవీర్ గుడికి వస్తాడా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.